హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. వరుస వివాదాలు, కోర్టు ఆదేశాల అమలుపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో హైడ్రా వ్యవహారాలపై హైకోర్టు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో జరిగిన లోపాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పాత్రపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా విచారణ సందర్భంగా రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లోనే కాదు, రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. హైడ్రాపై ఇప్పటికే అనేక కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్ లో ఉండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలు చట్టబద్దంగా, పారదర్శకంగా ఉండాలని కూడా హైకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆదేశాలపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేస్తుందా లేక తదుపరి న్యాయపరమైన చర్యలకు వెళ్తుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త కమిషనర్ను నియమిస్తే హైడ్రా పనితీరులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా అన్నది చర్చగా మారింది. మరోవైపు ఈ పరిణామం హైడ్రా భవిష్యత్ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు తెలంగాణ పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ ముల్లా శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రియాంక, హైడ్రా పనితీరు మొదటి నుంచి వివాదాస్పదంగా మారుతున్నట్లు అనేక ఆరోపణలు కావచ్చు, తర్వాత వివాదాలు కావచ్చు. సో మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తున్న కార్యకలాపాలపై ఇటు కోర్టుతో పాటు అటు పేద మధ్య తరగతి ప్రజల నుంచి కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైడ్రా 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ మరి హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత మరి సెలవు రోజుల్లో కావచ్చు, అదే క్రమంలో మరి ఒక ప్రభుత్వ నిర్ణీత సమయంలో కాకుండా మరి ఉదయం తెల్లవారుజామునే 5-6 గంటల ప్రాంతంలో చేపడుతున్న కూల్చివేతలపై ఇప్పటికీ కోర్టు పలుమార్లు కూడా మరి సెలవు దినాల్లో కావచ్చు, తర్వాత మరి ప్రభుత్వ ఆఫీస్ పనివేళలో కాకుండా అంత ఎర్లీగా ఎందుకు అంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రశ్నించిన సంగతి మనకు తెలిసిందే. సో దీంట్లో చాలా మంది ప్రభుత్వ అధికారులను కూడా ప్రభుత్వ అధికారులను కూడా కోర్టు మొట్టికాయలు వేసిన సంగతి మనకు తెలిసిందే. దాంట్లో ప్రధానంగా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదే పదే మాత్రం కోర్టు మందలించిన సందర్భాలు కూడా మనం చూసాము. సో అయినప్పటికీ కూడా రంగనాథ్ ఎక్కడ కూడా తన దూకుడు తగ్గించకుండా మరి ఒక విపత్తుల సంస్థ నిర్వహణ అధికారిగా ఒకవైపు మరి ఒకవైపు ఏమో మరి కొంత ప్రజల్లో మోదం, కొంత ఖేదం లాగా కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ అంశంలో మరి హైడ్రా ఏర్పాటు చేసిన తీరు కావచ్చు, అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విశేష అధికారాలు కావచ్చు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ మరి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల వరకు సంబంధించి ప్రభుత్వ భూములను కూడా మరి ప్రభుత్వ స్థలాలు కావచ్చు ఆక్రమణలకు గురైన నేపథ్యంలో వాటన్నిటిని కూడా హైడ్రా తిరిగి ఆక్రమించుకుందని చెప్పి కూడా హైడ్రా రంగనాథ్ దూకుడుగా వెళ్ళిపోతున్నారు. అదే క్రమంలో సో మరి మొట్టమొదట ఏదైతే నిర్దేశించిన లక్ష్యాలు కావచ్చు, అదే క్రమంలో హైడ్రా చేసిన ప్రకటనలు కావచ్చు, చేసుకున్న ప్రచారం కావచ్చు, సో వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు మాత్రం చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం, చెరువులు ఆక్రమించిన రియల్ ఎస్టేట్లు కావచ్చు, తర్వాత మరి ఇతర వర్గాలు కావచ్చు, సో చెరువు ఆక్రమణలను మాత్రం ఖచ్చితంగా మరి లక్ష్యంగా చేసుకున్నట్టు ముందుకెళ్తున్న తరుణంలో అయితే హైడ్రా చేస్తున్న కార్యకలాపాలపై ఇప్పటికే చాలా మంది కూడా మరి కోర్టును ఆశ్రయించడం కావచ్చు, అదే క్రమంలో హైడ్రా రంగనాథ్ ను కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పలుమార్లు మరి పిలవడం కావచ్చు. ఆ పిలుపులన్నింటినీ కూడా హైడ్రా రంగనాథ్ మరి ఖచ్చితంగా ధిక్కరించి మరి కోర్టుకు హాజరు కాకుండా మరి ఇలాంటి అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, సో
హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను మార్చాల్సిందే, అదే క్రమంలో వేరే ఐజీ స్థాయి అధికారిని నియమించాలని కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కూడా మరి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. సో ఒకవైపు హైడ్రా రంగనాథ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా గతంలో మరి చాలా జిల్లాల్లో పోలీస్ కమిషనర్ గా కావచ్చు, అదే క్రమంలో ఎస్పీగా కూడా పనిచేశారు. సో కొంత పోలీస్ శాఖలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అధికారిని హైడ్రా కమిషనర్ గా నియమించిన తర్వాత హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో అతను చేస్తున్న హైడ్రా కార్యకలాపాలు కొంత మొదట్లో ఆకర్షించాయి, కానీ ఆ తర్వాత కొంత పేదల స్థలాలు, ఇళ్ల స్థలాలు కూడా కూల్చివేస్తున్నారంటూ దాంట్లో ఎలాంటి నోటీసు లేకుండా కూడా కూల్చివేయడం కావచ్చు. సో దాంట్లో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నామని చెప్పి తర్వాత మేము ఖచ్చితంగా ఈ కూల్చివేతలు చేపడతామంటూ ముందుకెళ్తున్న తరుణంలో చాలా మంది కోర్టును ఆశ్రయించడం, కోర్టు మరి ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ను పిలవడం కావచ్చు, ఇతర అధికారులకు కూడా మరి పిలిపించాలనే ఆలోచనతోనే కోర్టు చేసిన కార్యక్రమాలకు రంగనాథ్ ఖచ్చితంగా విచారణలకు హాజరు కాకుండా, కోర్టుకు హాజరు కాకుండా కొంత కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడనే అభియోగం అయితే ఇప్పుడు నమోదైంది. అదే క్రమంలో హైకోర్టు ఇప్పుడు తెలంగాణ సిఎస్ చీఫ్ మరి పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ ను తొలగించండి, వేరే ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చెప్పిన తర్వాత నిజంగా ఇదొక హైదరాబాద్ లో మరి హైడ్రా ఒక వైపు దూసుకు వెళ్తోంది. సో ప్రభుత్వ ఆక్రమణలన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ 1,00,000 కోట్ల మరి భూములను, విలువైన భూములను కూడా మేము తిరిగి ప్రభుత్వం ఆధీనం చేసుకుందని చెప్తున్న నేపథ్యంలో సో మొత్తానికి ఈ తీర్పు అయితే నిజంగా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అలాగే హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మరి చాలా సార్లు కూడా హైడ్రా పనితీరు బాగుందని కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాగానే పనిచేస్తున్నాడని మరి చెప్తున్నట్టుగా వస్తున్న వార్తలు కావచ్చు. సో ఈ వార్త అయితే నిజంగా ఇటు ప్రభుత్వానికి, అటు హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఉత్తర్వులను, కోర్టు ఉత్తర్వులను వెంటనే ఆదేశాలను అమలు చేస్తారా, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కూడా వేచి చూడాలి. మరొక వైపు ప్రతిపక్షాలు కూడా హైడ్రా పనితీరును కావచ్చు, హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ వ్యవహారంపై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా సో ఈ హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ మాత్రం వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కేర్ చేయకుండా ఎప్పటికప్పుడు కొంత మరి మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు కొంత ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు మరి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అయితే నిజంగా చాలా కీలకమని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో 1 కాదు 2 కాదు సుమారు 69 కోర్టు ధిక్కరణ అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మాత్రం ఈసారి ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ ను తొలగించాలంటూ కూడా మరి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మరి తెలంగాణ సిఎస్ కొత్తగా మరి నియమితులైన సంజయ్ జాజు ఈ ఆదేశాలను పాటిస్తారా, అదే క్రమంలో రంగనాథ్ ను తొలగిస్తారా, లేకుంటే కొత్త అధికారిని ఎవరిని నియమిస్తారు, అదే క్రమంలో మరి హైడ్రా దూకుడుగా వెళ్తోంది. హైడ్రా అంటేనే జనాలంతా అడలేవు అని ఫీల్ అవుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్లు కావచ్చు, అదే క్రమంలో భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళు కావచ్చు, సో మొత్తానికి వీళ్ళంతా కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. సో దాంట్లో మరి హైడ్రా అంటే పోలీస్ అధికారిగా పనిచేసి మరి ఐపీఎస్ అధికారిగా ఉన్న రంగనాథ్ కు హైడ్రా కమిషనర్ పోస్ట్ అనేది కొంత అడిషనల్ గా ఉండేది. సో ఒక పోలీస్ అధికారికి నిజంగానే ఇలాంటి హైడ్రా లాంటి ఆ సంస్థను అప్పగించిన తర్వాత కూడా కొంత జనాల్లో కూడా ఒక రకమైన మరి భయానకమైన వాతావరణం కూడా కనిపించింది. ఎందుకంటే అతను మరి బుల్డోజర్లతో కావచ్చు, తర్వాత మరి ఈ కూల్చివేతలకు పాల్పడుతూ ఉండడం కావచ్చు, అదే క్రమంలో హైడ్రా మొదలైన ఆ ప్రయాణం ఏదైతే ఉందో నిజంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎక్కడా తగ్గకుండా మరి ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఇప్పుడైతే మరి ఇటు ప్రభుత్వానికి, అటు హైడ్రా కమిషనర్ కి అయితే ఇది కొంత నిజంగానే ఇది షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇలాంటి మరి ఆదేశాలు ఇస్తుందని కూడా గతంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మరి ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న మరి రంగనాథ్ కూడా ఈ అంశంలో మరి కోర్టు ధిక్కరణకు పాల్పడడం అనేది కూడా మరి ఖచ్చితంగా మరి కావాలనే చేశాడా, లేకుంటే దీని పట్ల అతను ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వంకు మాత్రం ఇది నిజంగా కొంత హైడ్రా సంస్థ అనేది హైదరాబాద్ లో ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను పూర్తి స్థాయిలో మరి రికవర్ చేయాలనే ఆలోచనతో చేసిన ఈ హైడ్రా సంస్థకు మరొక ఐజీ స్థాయి అధికారిని నియమించిన క్రమంలో హైడ్రా కార్యకలాపాలు ముందు ఎలా కొనసాగుతాయి, అదే క్రమంలో మరి అనేది మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా
మారింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా పనితీరుకు సంబంధించి కూడా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మరి కావచ్చు, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇటు కేసీఆర్ కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు హైడ్రాపై పదే పదే మరి పేదవాళ్ళ ఇళ్లను కూల్చుతున్నారని చెప్పి కూడా చేస్తున్న ఆరోపణలు కావచ్చు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను రద్దు చేస్తామని చెప్పడం కావచ్చు. సో దాంట్లో మరి మొత్తానికైతే హైడ్రా విషయంలో ఒక యూటర్న్ అయితే జరిగినట్టు స్పష్టమవుతోంది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ మరి ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో కూడా కొంత ఎప్పటికప్పుడు కొంత మరి ప్రభుత్వ స్థలాల విషయంలో మంచి రికవర్ చేస్తున్నాడనే ప్రశంసలు కూడా అందుకుంటున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం కొంత అతనికి నిరాశ నిస్పృహలను కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి ఎవరైనా ఐఏఎస్ లాంటి వాళ్ళు మరి జీవితకాలం కూడా మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాలి. అదే క్రమంలో రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలను కేవలం రాజ్యాంగ పరమైన పరిధిలోనే పరిష్కరించాలి. కానీ కొంతమంది అధికారులు మాత్రం 5 ఏళ్లకోసారి మారే ప్రభుత్వ పాలకుల చెప్పు చోదల్లో ఉండడం కావచ్చు, అదే క్రమంలో కొన్ని అధికారాలు దుర్వినియోగం చేయడం లాంటి వార్తల విషయంలో కావచ్చు, అదే క్రమంలో మనకు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకైతే కొంతమంది మరి చాలా ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తూ మరి ప్రభుత్వ ఆదేశాలు కాకుండా మరి కేవలం మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, ఇలాంటి వారితో వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. సో ప్రభుత్వ అధికారులుగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారనే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు. సో మొత్తానికి హైడ్రా రంగనాథ్కి అయితే కొంత కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని మరి హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత మరి మిగతా అధికారులకు కూడా ఇదొక నిజంగా ఒక షాక్ లాంటి తీర్పుగా మనం చూడొచ్చు. ఇప్పటికే మరి ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మరి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారనే ప్రజల్లో వస్తున్న భావన కావచ్చు. ఇలాంటి మరి హైకోర్టు తీర్పుల తర్వాతనైనా మిగతా అధికారులు అయితే ఖచ్చితంగా కొంత అవేర్నెస్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సమయంలో మరి ఇప్పుడైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా. థ్యాంక్ యూ. ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ దుర్మార్గమైన దురాక్రమణలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకొరకే భారత సైన్యాన్ని దించమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఇలా మరి ఇక డీజీపీ గారు, సిసిఎల్ఏ గారు, చీఫ్ సెక్రటరీ గారు రేపు ఈరోజు రంగనాథ్ రేపు మీరు కూడా కోర్టుకు పోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. కేటీఆర్ గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. మూసీ సుందరీకరణ పేరుతోని మీరు ఏదైతే విధ్వంసానికి పూనుకున్నారో హైడ్రాను ముందరబెట్టి పేద ప్రజల ఇండ్ల మీద బుల్డోజర్ నడిపించాలని మీరు ఏదైతే పన్నాగ పనినరో కేటీఆర్ గారు మొదటి రోజు నుంచి కూడా దీని మీద పోరాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ నాయకత్వం పోరాడుతూ ఉన్నది. హైకోర్టుకు ఎవరు ఏ పేదలైనా కూడా తమ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందంటే తప్పకుండా తెలంగాణ భవన్కి వచ్చి మీరు పిటిషన్ పెడితే మేము మీ తరపున మీ గొంతుకై గౌరవ హైకోర్టులో కొట్లాడతామని ఆ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. మీరు చెప్పినట్టుగానే అధికారులు చేస్తున్నారు. ఇది రంగనాథ్ తీసేసినట్టు కాదు, మిమ్మల్ని తీసేసినట్టు. మీరు అర్జెంటుగా వైదొలగాలి. తెలంగాణ ప్రజలకు భారంగా పరిణమించారు. ఎన్ని సమస్యలు లేవండి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించడానికి. నేరం పెరిగిపోతూ ఉన్నది, మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు మా పేపర్లు లీక్ అవుతామని కొట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులు క్యాలెండర్ ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు, రైతులు యూరియా ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఎల్నైనో ముప్పుతోని రైతులు మరి తల్లడిల్లిపోతూ ఉన్నారు వర్షాలు రాక. ఇవన్నీ సమస్యలను పరిష్కరించాల్సిన మీరు నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు కోరుతూ ఉన్నారు. ఇవన్నీ పరిష్కరించాల్సిన మీరు అవన్నీ పక్కకు పెట్టి కేవలం భూ కబ్జాలు, హైడ్రాలు, అదేవిధంగా అక్కడి నుంచి అక్రమంగా అసైన్డ్ భూములన్నీ కూడా ఆక్రమించుకొని మీరు 10,000 కోట్లు 20,000 కోట్ల భూముల దందా మరి అలా చేసే పరిస్థితి అనేది ఇలా తెలంగాణకు వచ్చింది. కేవలం మీ వల్లనే అవుతుంది. అందుకొరకు ఇది రంగనాథ్ మీద పడ్డ దెబ్బ కాదు, అది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ అని చెప్పేసి వారు చెప్తున్నది. మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం, అధికారులారా దయచేసి మీరు చట్ట ప్రకారమే ఉద్యోగం చేయండి. మీరు రేపొద్దున ఆ సీట్ నుంచి బయటికి పోయినా మళ్ళీ మీరు రాసిన ఫైళ్ళ మీద కంపల్సరీ శోధన జరుగుతుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కేంద్రంలో ఉండే బీజేపీతోని
అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 2 కుమ్మక్కై ఎన్ని భూ కుంభకోణాలు చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల గూడును కూలగొట్టిండ్రు. వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది, వాటి మీద శోధన జరుగుతుంది, వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించిండ్రో, పేద ప్రజల జీవితాన్ని నాశనం చేసిండ్రో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ మరొక్కసారి రేపు రంగనాథ్ తర్వాత ఇంకొక అధికారి రావచ్చు, కానీ ఆ అధికారి కూడా నేను చెప్తున్నా, దయచేసి కోర్టుల ఆదేశాలు పాటించండి, చట్ట ప్రకారం పోటీ, రాత్రికి రాత్రి పోయి కూలగొట్టకండి, నోటీస్ ఇవ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కండి, రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును కాపాడండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది, మీకెంత జీవించే హక్కున్నదో ఆ పేద ప్రజలకు కూడా జీవించే హక్కున్నది. అంతే తప్ప వాళ్ళని కొట్టకండి, పోలీసు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ గూడ్ల మీద లేకపోతే వాళ్ళ పుస్తకాల మీద వాళ్ళ జీవితాల మీద బుల్డోజర్ను నడిపించకండి. అదొక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నది. మరొక్కసారి అధికారులందరూ కూడా చట్ట ప్రకారమే నడవాలని చెప్పి కోరుతూ, మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును మేము స్వాగతిస్తున్నాం. మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అవును, మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే హైడ్రా అనే భూతాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇది పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ఉన్నది, పేద ప్రజల జీవితాలను ఆడుకుంటూ ఉన్నది. అదేవిధంగా ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాపాడడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం, వాళ్ళ దందా నడవడం కోసమే హైడ్రా వచ్చింది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు మొదటి రోజునే, అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే హైడ్రాను రద్దు చేస్తామని చెప్పిండ్రు. అందుకొరకు హైడ్రాకి అసలు చట్టబద్ధత లేదు. ఈ హైడ్రా అనేది అసలు నిజంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ హైడ్రానే తీసేయాలని పోరాటం చేస్తుంది. మరి కేటీఆర్ గారి టైంలో ఇట్లా చేయలే కదా, ఆయన మున్సిపల్ పురపాలక శాఖ అభివృద్ధి శాఖ మంత్రి, ఎప్పుడైనా ఒక గుడిసైనా గులగొట్టిండా కేటీఆర్? లేకపోతే ఒక రాత్రి వచ్చి ఏమైనా ఇండ్లు తీసేసిండా? లేకపోతే పేదోళ్ళందరినీ రోడ్ల మీద పడేసిండా? దివ్యాంగుల కాలనీలు ఎప్పుడైనా రాత్రి పోయిండా? నో, ఎప్పుడు పోలేదు. అందుకొరకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజునే ఆ జీవో నెంబర్ 99ని రద్దు చేసి హైడ్రాను ఇంటికి పంపిస్తారు, మూటగట్టి అటకెక్కిస్తారని చెప్పి మరి కేసీఆర్ గారు చెప్పారు. దానికి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. జై తెలంగాణ. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వ వచ్చి మీరు పిటిషన్ పెడితే మేము మీ తరపున మీ గొంతుకై గౌరవ హైకోర్టులో కొట్లాడతామని ఆ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి, మీరు చెప్పినట్టుగానే అధికారులు చేస్తున్నారు. ఇది రంగనాథ్ తీసేసినట్టు కాదు, మిమ్మల్ని తీసేసినట్టు. మీరు అర్జెంటుగా వైదొలగాలి, తెలంగాణ ప్రజలకు భారంగా పరిణమించారు. ఎన్ని సమస్యలు లేవండి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించడానికి? నేరం పెరిగిపోతూ ఉన్నది, మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు మా పేపర్లు లీక్ అవుతామని కొట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులు క్యాలెండర్ ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు, రైతులు యూరియా ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఎల్నైనో ముప్పుతోని రైతులు మరి తల్లడిల్లిపోతూ ఉన్నారు వర్షాలు రాక. ఇవన్నీ సమస్యలను పరిష్కరించాల్సిన మీరు, నిరుద్యోగులు ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు కోరుతూ ఉన్నారు. ఇవన్నీ పరిష్కరించాల్సిన మీరు అవన్నీ పక్కకు పెట్టి కేవలం భూ కబ్జాలు, హైడ్రాలు, అదేవిధంగా అక్కడి నుంచి అక్రమంగా అసైన్డ్ భూములన్నీ కూడా ఆక్రమించుకొని మీరు 10,000 కోట్లు 20,000 కోట్ల భూముల దందా మరి అలా చేసే పరిస్థితి.